నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం సరికాదని అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగానే ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో రాకముందు ఎన్నికల ప్రచారంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఎల్ఆర్ఎస్ని అధికారంలో వచ్చాక ప్రజలందరికీ కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పేసి ఏదైతే వాగ్దానం చేశారో, మరి అధికారంలోకి వచ్చాక మంత్రి పదవులు దక్కించుకున్న తర్వాత మరి ఇప్పుడు ఎల్ఆర్ఎస్కి ఫీజు కట్టాల్సిందే, అది కూడా మార్చి 31లోగా అని చెప్పేసి చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అధికారంలో రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడడం పద్ధతి కాదు, సభమైంది కాదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రజల గొంతుకుగా మేమందరం కూడా ప్రజలకు న్యాయం జరగాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీ రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి, మా మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకి ఇక్కడ ధర్నా చౌక్లో మేమంతా కలిసి నాయకులు అందరూ కూడా సోదర సోదరిమణులు, అలాగే మా టౌన్ ప్రెసిడెంట్ శిల్పరాజన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పటివరకు కూడా ధర్నాల్లో చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొన్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు. జడ్పీ చైర్మన్ రాధన్న గారు విఠలరావు కూడా పాల్పంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ప్రతి ఎన్నికల ముందు ఎన్ని అయితే మీటింగ్లు చేశారో వాటన్నిటిలో కూడా 420 హామీలు ఇవ్వడం జరిగింది. అందులో కేవలం ఈ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు మాత్రమే చేస్తామని చెప్పినప్పటికి కూడా 6 గ్యారెంటీలు కూడా ఇంతవరకు అమలు సరిగ్గా కావడం లేదు. చేసినటువంటి ఆ 4 గ్యారెంటీలు కూడా చాలా తక్కువ మందికి రావడం జరిగింది. దాంట్లో కూడా ప్రజల్లో చాలా వ్యతిరేకత కనబడతా ఉన్నది. మరి ఈ విధంగా గుంపు మేస్త్రి పనులు చేస్తూ, మరి ఈ విధంగా గుంపు మేస్త్రి అయినా కూడా అన్ని రకాలుగా అందరినీ కలుపుకొని ఒక ఇల్లు మంచి గడితేనే ఒక 10 ఏళ్ళు అది చక్కగా నిలబడుతుంది. కల్తీ మాటలు మాట్లాడుకుంటూ చెప్పిన మాట ఒకటి చేసేది ఒకటి చేస్తే మాత్రం ఇల్లు ఎలాగైతే కూలిపోతుందో ప్రభుత్వం కూడా చాలా త్వరలోనే కూలిపోయే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎల్ఆర్ఎస్ ఏదైతే మీరు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు, కేసీఆర్ గారు ప్రజలను దోచుకుంటున్నారని ఏదైతే అన్నారో మరి అదేవిధంగా ఈరోజు మీ ప్రభుత్వం కూడా ప్రజల దోచుకోవడానికి ఏదైతే 25 లక్షల ప్రజల యొక్క ఎల్ఆర్ఎస్ మొత్తం కలిపితే 21,000 కోట్ల రూపాయలు దోచుకోవడానికి మీరు కూడా కంకణం కట్టుకున్నారని ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున కంకణం కట్టుకొని ధర్నాలు చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం అంతటా. ఇప్పటికైనా కూడా మీరు దిగి వచ్చి ఎల్ఆర్ఎస్ని ఫ్రీగా ఇవ్వకపోతే ఈ ధర్నాలన్నీ కూడా ఉధృతం చేసి అది మీరు దిగి వచ్చే వరకు కూడా మేము ఆగకుండా ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.